నారా లోకేష్ యువగలం పాదయాత్ర కోవూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు నెల్లూరు నాటుదెబ్బ చూపించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో పసుపు జెండాలతో తెలుగు తమ్ముళ్లు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇంకా నియోజకవర్గంలో ఉన్న రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలా. 2019 ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టారు, చెమటోర్చారు, సైకో జగన్ ని గెలిపించారు. ఈ రోజు మీకు న్యాయం జరిగిందా అని ఆలోచించమంటున్నా. ఈ రోజు కనీసం గౌరవంగా పలికిరించే నాదుడు ఉన్నాడా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. నాడు నేడు ఎప్పుడు రెడ్డి సోదరులు కూడా అండగా నిలబడింది ఈ తెలుగుదేశ ప్రభుత్వం. ఇంకా 2019లో కొవ్వూరుని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీరందరూ గెలిపించారు. నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా, మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? అని కొవ్వూరుని ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, బెట్టింగ్ మాఫీకి అడ్డాగా మార్చేశాడు ఈ ఎమ్మెల్యే. ఇక్కడ ఆయన చేసిన అవినీతి తెలుసుకున్న తర్వాత ముద్దుగా ఇంకో పేరు పెట్టిన అదేంటో తెలుసా? నల్ల తాచు. ఏంటది? నల్ల తాచు. డైలీ కలెక్షన్, వీక్లీ కలెక్షన్, మంత్లీ కలెక్షన్స్ లో ఈ నల్ల తాచు ఫేమస్. వైకాపా నాయకులు, వైకాపా కార్యకర్తలే ఈ రోజు ఇవన్నీ చెప్తాం జరుగుతుంది. వరి రైతులు కూడా వదిలిపెట్టలేదు ఈ నల్ల తాచు. వరి రైతుల దగ్గర నుంచి ఈయనే కొంటాడు. అదే వరిని అధిక ధరతో ప్రభుత్వానికి అమ్మాడు ఈ నల్ల తాచు. నియోజకవర్గంలో వరి రైతులకి గిట్టుబాటు ధర లేక క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఈ బిజినెస్ ద్వారా నల్ల తాచు 50 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఏకంగా డబ్బులు ఖర్చు పెట్టి హాయిగా వెకేషన్ కూడా వెళ్ళాడు ఈ నల్ల తాచు. 8 కోట్ల ప్రజాధనాన్ని కూడా లూటీ చేశాడు. ఇంకా ఈ నల్ల తాచు రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించారు. NH-65 కానుకుని అనేక అక్రమ లేఅవుట్లు కూడా ఈ రోజు వేస్తాం జరిగింది. 2019 ఎన్నికల ముందల మీ ఎమ్మెల్యే నల్ల తాచుకున్న అప్పెంత తెలుసా? 50 కోట్ల రూపాయలు. గత 4 సంవత్సరాలు 2 నెలలుగా ఎంత డబ్బులు దొబ్బేశాడు తెలుసా? 1500 కోట్ల రూపాయలు. 1000 కోట్ల ఆస్తున్న షుగర్ ఫ్యాక్టరీని కూడా ఏకంగా 100 కోట్ల రూపాయలకి కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ నల్ల తాచు.